వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు మ్యాడ్ గ్యాంగ్ ఉంది. మ్యాడ్తో సిక్సర్ కొట్టారు అండర్ డాగ్స్గా వచ్చి. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్తో మళ్ళీ సిక్సర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సిక్సర్ కొట్టడానికి పడిన బాల్ ఏంటి, అసలు పుల్టాస్ పడిందా, గూగ్లీ పడిందా ఏంటనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం విందాము. అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి. హాయ్. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్. ఎలా ఉంది అసలు? మ్యాడ్ స్క్వేర్ 28 రిలీజ్ కాబోతుంది. సో ఫస్ట్ దాంతో మంచి హిట్ కొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు అండర్ డాగ్స్గా వచ్చి సిక్సర్ కొట్టినట్టే అది. సో ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? అంటే మాకు ఈసారి చాలా ఈజీ బాల్ వేశారు సార్. ఫుల్ టాస్ వేశారు 6 కొట్టుకోమని. మేము కొట్టామని అనుకుంటున్నాం. మేము కొట్టాము సార్. అంపైర్ డెసిషన్ చెప్పాలి. అదే బౌండరీ దగ్గర అది జస్ట్ 6 అవుద్దనే వీఆర్ ఫీలింగ్. అంపైర్ డెసిషన్ మనకి మార్చ్ 28 వచ్చేస్తుంది సార్. అది స్టేడియం బయట కూడా పడచ్చేమో అనిపిస్తుంది సార్ నాకైతే. స్టేడియం బయట అసలు అన్ఎక్స్పెక్టెడ్ మ్యాడ్ అనేది, ఆ రేంజ్ హిట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ హిట్. అంటే మీకు సినిమా చేసేటప్పుడు అది హిట్ అవుతుంది గ్యారంటీగా అనేది నమ్ముతాం. మనం ప్రతి ఒక్కళ్ళు అదే ఉద్దేశంతో సినిమా చేస్తాం. వన్స్ ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత దాని రిజల్ట్ వస్తుంది. బట్ మీరు అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్లో హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు దానికి సీక్వెల్ అన్నప్పుడు అంచనాలు అంతకు మించి ఉంటాయి. అవును సార్. బట్ ఆ అంచనాలని రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ రెట్టింపు చేసినాయి. అంటే ఒక రకమైన భయం ఉంటుందిగా సార్. 10 రకాలైన భయాలు ఉన్నాయి సార్. ఒక రకంగా సార్ చాలా టెన్షన్ ఉంది సార్. కాకపోతే బయట అలా సినిమా ఫన్ సినిమా కాబట్టి బయటకి అలా నవ్వుతూ చెప్తున్నాం, లోపల చాలా టెన్షన్ ఉంది సార్. అంటే మిక్స్ ఫీలింగ్ సార్. ఇది ఒక పక్క చాలా నమ్మకంగా ఉన్నాం, ఒక పక్క చాలా నర్వస్గా కూడా ఉన్నాం. అంటే నర్వస్నెస్ ఎందుకు అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారో మాకు తెలియదు కదా. మేమైతే డెఫినెట్లీ మ్యాడ్ 1 కన్నా అవుట్ అండ్ అవుట్ ఇంకా ఎక్కువ ఫన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న భయం ఉంటుంది కదా. సో అందుకే మేము ప్రమోషన్స్లో కూడా వీఆర్ ట్రైంగ్ టు ప్లేస్ ఇట్ యాజ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ 6 కొట్టారు కాబట్టి మళ్ళీ 6 మీదనే ఉంటుంది వాళ్ళు. అంటే మీరు అన్నట్టే సార్, ఇందాక అన్నారు కదా ఇప్పుడు ట్రైలర్ ఈ పాటలు వచ్చిన తర్వాత అది రెట్టింపు అయిందని. సో సినిమా కూడా అలానే రెట్టింపుగానే ఉంటుంది అని ఫీల్ అవుతున్నాం సార్. సో కానీ భయం అయితే ఉంది, భయం లేదనట్లేదు కానీ భయం ఉంది. కానీ మేము ఆల్రెడీ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కానీ చూస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ చాలా బాగా కూర్చుంది సార్ ఈసారి. సో ఈసారి సిక్సరే. సో అదైతే కాన్ఫిడెన్స్ ఉంది కానీ సినిమా రాబోతుంది కాబట్టి కొంచెం భయం ఉంది సార్ లోపల. కొంచెం భయం ఉండాలి సార్. ఉండాలి. సినిమా ఇప్పుడు తీసినా ఎంత కాన్ఫిడెన్స్ సార్, కొంచెం భయం ఉండాలి సార్. అది మంచి విషయమే. అంటే ఇప్పుడు మ్యాడ్కి వచ్చేసి బ్యాక్డ్రాప్ కాలేజీ, హాస్టల్, ఇక అక్కడంటే ఎంతైనా ఫన్ జనరేట్ చేయొచ్చు. వేరేజ్ ఇక్కడికి వచ్చేతలకి ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగే లైఫ్ కదా. సో అయినా సరే సార్, అదే బ్యాచ్ గోవాకి వెళ్ళి దానికంటే ఎక్కువ ఫన్ కూడా చెయ్యొచ్చు. అదే చేశాను సార్ ఈసారి. సో వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అంటే మ్యాడ్ కాలేజ్కి వెళ్ళాం కాబట్టి కాలేజ్ అందరి లైఫ్లోనే ఉండేదే. ప్రతి ఒక్కళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే మన ఫ్రెండ్స్ బ్యాచ్తో ట్రిప్ వెళ్దాం అని కూడా అందరూ అనుకుంటారు. సో విచ్ ఇస్ ఈక్వల్లీ రిలేటబుల్. సో వీఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఐడియా. సో మాకు అలాంటి ఆ విషయంలో ఏం డౌట్ లేదు సార్. ఈసారి 6 కాకపోతే ఎంత దూరం వెళ్తుంది అనేది మార్చ్ 28 తెలుస్తుంది. మ్యాడ్ 1లో మీరు అన్నట్టు కాలేజ్లో చాలా ఫన్ జనరేట్ అయింది. బట్ అది జనరేట్ అయింది మేము కళ్యాణ్ రాసిన కొన్ని క్యారెక్టర్స్ వల్ల. సో ఆ ఏవే క్యారెక్టర్స్ అయితే చాలా ఫన్ జనరేట్ చేసాయో ఆ క్యారెక్టర్స్ వదలకుండా అవే క్యారెక్టర్స్ కొత్త సిచ్యువేషన్లో పెట్టాం సార్. ఓకే. సో అదే కాలేజ్ బ్యాచ్ వాళ్ళు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు చేసే పనులేంటి వేరే చోట. సో ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్స్ మా కాన్ఫిడెన్స్ సార్. ప్రస్తుతానికి ఫిమేల్ లీడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి ఇందులో ఉన్నారు కానీ ఈ పాటలు లేదు సార్. ఓకే. మ్యాడ్ క్యూబ్లో ఉంటారా? ఓకే. సో గోవాకి వెళ్ళిన తర్వాత ఈ గ్యాంగ్ చేసే అరాచకం ఏంటి అసలు? ఈ బంచ్ ఆఫ్ చిల్లర్ నా కొడుకులు గోవాకి వెళ్ళి గోవాని కూడా సర్వనాశనం చేస్తారు అన్నట్టు. గోవాని నాశనం చేసే స్థాయి లేదులేండి, ఆల్రెడీ సర్వనాశనం. మ్యాడ్ గ్యాంగ్ తెలుసుకుంటే చేస్తారు సార్, అది కూడా చేస్తారు. కానీ చాలా ఎక్కువ చేశారు సార్ ఈసారి. ఏంటి లడ్డు గాడి పెళ్లి కోసం వెళ్తారు, బ్యాచిలర్స్ పార్టీ జరుగుతుంది, లడ్డు మిస్ అవుతాడా? మీరు చెప్పండి సార్, మీకేమనిపిస్తుంది చెప్పండి. ఏమో లడ్డు మిస్ అవుతాడేమో అనిపిస్తుంది. మిస్ సార్, లడ్డు మిస్ అవుతాడు. బాగుంది సార్. ఈ వర్జన్ కూడా బాగుంది. అదే సార్ మీరు ఏంటి ఆ క్రైమ్ ఈ క్యారెక్టర్స్ పెట్టి ఏ సిచ్యువేషన్ లో వేసినా సరే బాగుంటుంది సార్. సార్ ఇప్పుడు సార్ కరెక్ట్ చేస్తే మన వర్షం బయటకు వస్తే దీనికి ఏమన్నా మూలం ఏమన్నా
ఒక హాలీవుడ్ మూవీ ఏమన్నా ఉందా 2009? లేదు సార్, చాలా మంది అన్నారు సార్ హ్యాంగ్ ఓవర్ అంటున్నారు కానీ సబ్జెక్ట్ సిమిలర్గానే ఉంది అది. సిమిలర్ అంటే సార్ మేము పెళ్లి ఫన్ పెట్టేసరికి దాంతో గోవా వెళ్ళేసరికి జనాలు అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్న తప్పలేదు సార్, ఎందుకంటే ఆ వైబ్ అలా కనపడుతుంది కాబట్టి. బట్ సినిమా అది కాదని మాకు తెలుసు. సో ఇప్పుడు మేము వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఆ థాట్ మార్చాలి అని పెద్ద ఏం లేదు సార్. అనుకున్నాం సార్, థియేటర్కి వస్తే వాళ్ళు తెలుస్తుంది అది కాదని. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హ్యాంగ్ ఓవర్ గుర్తొస్తలేదు తెలియదు కానీ సార్, మ్యాడ్ హ్యాంగ్ ఓవర్ మాత్రం ఉంటుంది సార్ బాగా. ఒక డెఫినెట్ ఉంటుంది సార్. మీరు చూస్తే ప్రతి సినిమా ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది కానీ ఏదైనా సరే ఎక్కడో చూసినట్టే ఉంటుంది సార్. ఇప్పుడు ఫ్రెండ్స్, నలుగురు ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో క్రైమ్లో ఇరుక్కుంటున్నారంటే చాలా సినిమాలు అనుకోవచ్చు మనం ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే పంచతంత్ర అనుకోవచ్చు. కమల్ హాసన్ గారిది ఒక సినిమా ఉంటుంది సార్. సో ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళకి ఇంటర్ప్రిట్ చేసుకున్నట్టు సార్. కాకపోతే ఇది చాలా ఒరిజినల్ ఎందుకు నమ్ముతున్నా అంటే మ్యాడ్లో క్రియేట్ అయిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో రావడం దిస్ విల్ బి ది ఒరిజినల్ వర్షన్. లైక్ మీరు హ్యాంగ్ ఓవర్లో చూసిన క్యారెక్టర్లో ఉండవు. వీళ్ళు చిల్లరగాళ్ళు, వీళ్ళు చిచోరాగాళ్ళు, వీళ్ళు అల్లరి చూడడానికి రండి మీరు సినిమాకి. అవును, ఎందుకంటే గ్రోక్ కరెక్ట్ పోస్టర్లో ఇచ్చిందా లేదా ఇంతకే? లేదు సార్, మేము యాక్చువల్లీ వాడు ఇంకా చాలా చాలా పదాలు వాడాడు, అవన్నీ బయట మాకు మేము తిట్టించుకుంటూ బయటికి చెప్పలేం కాబట్టి కొన్ని కట్ చేసి చూపించాం సార్. అది మీరు చూసారు సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఎలాన్ మస్క్ దాకా వెళ్ళారు. మస్క్ మామ. మీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇద్దరు ఎందుకు పిల్లి క్యాట్ అండ్ మౌస్ లాగా ఉంటున్నారు? ఎందుకు? మీ ప్రొడ్యూసర్ ఏమో అసలు కథ లేదంటాడు, డైరెక్టర్ ఏమో కథ ఉందంటాడు. అంటే యాక్చువల్లీ నిన్నే కళ్యాణాన్ని వంశాన్ని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంటర్వ్యూ చేశాను సార్. అక్కడ వంశీ అన్న కథ లేదు ఎందుకు అంటున్నాడంటే, కథ లేదు అని కాదు సార్, కథనే ఉంది సార్. క్యారెక్టర్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తున్నాయి, ఒక స్క్రీన్ ప్లే ఉంది సార్. బట్ జనాలు వచ్చేటప్పుడు ఇందులో ఒక గొప్ప కథ చెప్తున్నాం, ఒక గొప్ప నీతి చెప్తున్నాం, ఒక చాలా అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే చెప్తున్నాం, ఇట్లా ఒక హాలీవుడ్ రేంజ్ ఉంటుందని అలాంటి ఎక్స్పెక్టేషన్స్ దట్స్ నాట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ ఫిల్మ్. ఆ సినిమాకి వచ్చేది ఆయన పాయింట్ ఎందుకంటే సార్, చెప్పండి సార్. మ్యాడ్ విషయం తీసుకుంటే అందులో కథ లేదని చెప్పలేదు, వేరే మరి ఫన్ జనరేట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. సో ఇది అలాగే ఉంటుంది సార్. కథ లేదు అంటే ఆయన భయం ఏంటంటే సార్, జనాలు మళ్ళీ ప్రతిదీ ఇలా నిట్పిక్కిగా లేదు, ఇది లేదు అది లేదు అని దాని ముందు మేమే చెప్పేస్తే అయిపోతుంది కదా సార్ పని. మీరు అందరు చెప్పక్కర్లేదు, మేమే చెప్తున్నాం. ఏది ఉందో అది మేము చెప్తున్నాం, ఫన్ ఉంది. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫన్ ఉందా లేదా అని మాత్రమే చూడండి అని వంశీ అని చెప్తున్నారు మాటికి. అలానే కథ కూడా ఉంది సార్. కొంచెం హార్ష్గా ఉంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏ విషయంలో ఏది కరెక్ట్గా లేకపోయినా స్టోరీలో ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఇలా ఉండుంటే బాగుండేది, మేము సరిగ్గా ఫీల్ అవ్వలేకపోతున్నాం, లాజికల్గా చెప్పాలి, లాజిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇవన్నీ అంటున్నారు కదా. మా సినిమాలో లాజికల్ కన్నా ఇంపార్టెన్స్ లేదు సార్. అంటే లాజిక్ కన్నా ఎక్కువ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫన్ పార్ట్, ఎలా ఎంటర్టైన్ చేయాలి. యా, సో మేము ఇప్పుడు ఎక్కడో కథ ఉందని ప్రొజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి రివ్యూ ఇచ్చినప్పుడు వీళ్ళు కథ ఉందన్నారు, ఈ లాజిక్ ఇలా లేదు అలా లేదని పాయింట్అవుట్ చేయకుండా ఉండడానికి ముందు మేమే చెప్పాం. ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు సినిమా గోవాలో జరుగుతుంది సార్. మీరు చూసినట్టు చాలా కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి గోవాలో. ఆ క్యారెక్టర్స్ కొంకణి భాష మాట్లాడితే జనాలకు అర్థమవుతుంది కదా సార్. అందుకని జనాలకి ఫన్ అర్థం అవ్వాలని తెలుగు పెడతాం. అది లాజికలీ తప్పే, బట్ ఒక ప్రాపర్ రీజన్ వాళ్ళు, ఎందుకంటే జనాలకి అది అర్థం అవ్వాలని ఒక ఫన్ కోసమని. సో అలాంటివి ఉంటాయని చెప్తున్నాం మేము. ఇప్పుడు మ్యాడ్లో ఆల్మోస్ట్ అందరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి ఇంత పాలు సంగీత్ ఎక్కువ స్కోర్ చేశాడు. అలాగే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి క్యారెక్టర్ ఎక్కువ స్ట్రైకింగ్ ఉంటుంది? సార్ మా ముగ్గురిది కాదు సార్, లడ్డు వెళ్ళిపోతాడు సార్. ముందే చెప్పేస్తున్నాం మేము, ఇది దిస్ ఇస్ లడ్డు గడి మ్యాడ్నెస్. లడ్డూస్ ఫిల్మ్స్. ఓకే, సో అంత పేరు వచ్చిన నితిన్ మన సంగీత్ సినిమా చేయలే తర్వాత మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ దాకా. బట్ మీ ఇద్దరు నువ్వు ఆయతో మంచి సక్సెస్ అంటే ముందు చేసింది అంటే అది మ్యాడ్ కి ముందు చేసిన సినిమా సార్. అది ఒకటి జిగ్రీస్ అని రాలేదు అదే ఇంకా రాలేదు, బట్ అది ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా క్లియర్ గా నాకు ఐడియా రావట్లేదు, నాకు అంతగా చెప్పట్లేదు వాళ్ళు ఏమి. సో ఇది మ్యాడ్ కి ముందు కన్నా నేను 2021లో నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చానో అప్పుడు సైన్ చేసిన ప్రాజెక్ట్ అనుకోవచ్చు సార్. సో ఇది మ్యాడ్ తర్వాత నేను ఏది సైన్ చేయలేదు నేను కూడా. ఓకే,
సో అప్పుడు చేసింది రిలీజ్కి వస్తుంది. రిలీజ్కి రెడీ ఉంది సార్. ఓకే ఓకే, విషయానికి వస్తే ఇప్పుడు మీది మంచి సక్సెస్ అయింది, సార్ రన్నింగ్లో ఉంది వేరే ప్రాజెక్ట్ కూడా. కానీ మీ ముగ్గురు మ్యాడ్ అంత సక్సెస్ అయినా కూడా స్పీడ్గా ఎందుకు సినిమాలు కమిట్ అవ్వట్లేదు? ఏదన్నా రీజన్ ఏమైనా ఉందా? పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే తనైతే ఆల్రెడీ చెప్పాడు, నాకేం స్క్రిప్ట్లు నచ్చట్లేదు, చాలా రిజెక్ట్ చేశాను, అందరు తిట్టుకుంటున్నారని కూడా చెప్పాడు. దట్ మీన్స్ అదే కదా సార్. లేదు సార్, మీరు పదాలు వాడతారు సార్, పదాలు జనాల మైండ్లో అదే ఉండిపోతాయి సార్. రిజెక్ట్ నేనేమోండి సార్ రిజెక్ట్ చేయడానికి, నాకు కనెక్ట్ అవ్వలేదు బ్రదర్. నేను చేస్తే 100% ఇవ్వలేను, మళ్ళీ సినిమా బాగా రాకపోతే బాగుండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సార్. ఎప్పుడు కథ బాగాలేదని ఎప్పుడు చెప్పలేను సార్ నేను, ఎందుకంటే నాకు సూట్ అవ్వదని అంతే సార్. నేనేమో సార్ డిసైడ్ చేయను, కథ బాగాలేదంటే హిట్ అవుదా సార్? ఏం లాజిక్ ఉంది సార్ అది? అసలు అలా అనలేదు మీరు, మళ్ళీ ఎందుకు సార్ లేనిపోని పదాలు. చిన్నప్పుడు నాకు ఏదైనా ఎమోషనల్ సినిమా చూసినప్పుడు లెట్సే ఇప్పుడు సాగర సంగమం అనుకోండి, లేదంటే ఆపద్ బాంధవుడు అనుకోండి, నేను 4-5 ఇయర్స్లో అది 4th క్లాస్లో 5th క్లాస్లో నాకు ఇంట్లో చూపించినప్పుడు ఆ సినిమా అంతగా నచ్చదు కాదు సార్. కొంచెం ఏజ్ వచ్చి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇది చాలా గొప్ప సినిమా, ఇలాంటి సినిమా చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. రైట్ నౌ లేదు అలా కాదు, నేనేం చేద్దాం అనుకున్నా అంటే సార్, ఇప్పుడు మేమున్న స్పేస్లో మాకు ఏది ఎగ్జైట్మెంట్ ఇస్తుందో అది చేయడం కరెక్ట్ ఏమో సార్. ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే ఇది వర్కౌట్ అవుద్దేమో అని బెనిఫిట్ ఆఫ్ ద డౌట్తో సినిమా చేసి తర్వాత దాని సెల్ఫ్ డౌట్తో మేము అక్కడికి వెళ్ళి పని చేసి దాన్ని పాడు చేయడం కన్నా మేము 100% ఎంజాయ్ చేసే సినిమా చేయడం కరెక్ట్ ఏమో సార్. అందుకని అలాంటి కథ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. అలాగని మేము విన్నవి బ్యాడ్ అని కాదు, వాళ్ళు మంచి డైరెక్టర్లు కాదని కాదు, మేబీ మాకు అది రైట్ టైం కాదేమో ఆ సినిమా చేయడానికి సార్. జనరలీ వాడు చెప్పేది అసలు నేను ఒప్పుకోను సార్, కానీ చాలా బాగా చెప్పాడు సార్. ఇది బాగా చెప్పాడు, అరే బాగా చెప్పారా, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్. అంటే అక్కడక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అది పెద్ద పెద్ద పదాలు మాకు తెలిసిన స్విగ్గీలో ఇంగ్లీష్ అంతా నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు మ్యాడ్ సక్సెస్లో మ్యూజిక్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది. సాంగ్స్ కీ రోల్ కదా సార్, దట్ ఇస్ లైఫ్ సార్. అవును, లైఫ్, ఈవెన్ బీజిఎం కానీ డెఫినెట్లీ సార్. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి అంతకు మించి అనేలా ఉన్నాయి పాటలు. అంటే మ్యాడ్ రిలీజ్ ముందు సాంగ్స్ రిలీజ్ అయినా ఓకే, బట్ దీనికి వచ్చేతలకి అన్ని రిలీజ్ అయిన 3 పాటలు సూపర్ హిట్ అయినాయి. అవును సార్, చార్ట్ బస్టర్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ రోల్ గురించి ఏం చెప్తారు? అసలు మ్యాడ్ వన్ అంత పెద్ద రీచ్ రావడానికి కారణం కాలేజ్ పాప ఒక పాట సార్. ఆ పాట అంత రీచ్ అవ్వకపోతే అంత పెద్ద హిట్ అయ్యేదో లేదో మాకు కూడా తెలియదు సార్. నిజంగా మేము చేసిన ఒక పాట 400 మిలియన్ క్రాస్ అవుతుందని మేము అసలు వైల్డెస్ట్ డ్రీమ్ లో కూడా అనుకోలేదు సార్. అంటే పెద్ద పెద్ద హీరోలకు వస్తుంది సార్ అలాంటి నంబర్స్. అలాంటి కాలేజ్ పాప వల్లే చాలా ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది మాకు. సో అండ్ కాలేజ్ పాప అది ఎలా అయిపోయిందండి సార్, అది నిజంగా కాలేజ్ వాళ్ళకి ఒక యాంథమ్ అయిపోయింది. అది చాలా మంది సార్, నా ఫ్రెండ్స్ వాళ్ళ కజిన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇంత ఉంటారు సార్, వాళ్ళకి పాట అర్థం కూడా కాదు సార్, వాళ్ళు డాన్స్ చేస్తున్నారండి సార్ ఆ పాటకి. నేను కలిసిన ప్రతి చిన్నపిల్లలు వాళ్ళ మదరు, మా బాబు మీ పాటకి డాన్స్ చేసి మీ వాడికి ఏమర్థమైంది పాట సార్. అంటే పాట ప్లే చేయని పెళ్లి కూడా లేదండి. ఓకే, పెళ్ళిళ్ళలో కాలేజీల్లో ఎక్కడ చూసినా అదే పాట ఇప్పటికీ అదే వినపడుతుంది. ఇంకా మ్యాడ్ 2 కూడా వస్తుంది కానీ మ్యాడ్ 1 పాట ఇంకా వదలట్లేదు. డ్రీమ్స్ అన్నా ఎలా, కానీ ఇప్పుడు లడ్డు గాని పెళ్ళి అనేది ఇక అల్టిమేట్ కదా. ఏ మ్యారేజ్ లో నేను రాము బ్రో వెడ్డింగ్ లో మేము డాన్స్ చేస్తున్నాం దానికి. నితిన్ గాడి పెళ్లి మారిపోద్దాం, అప్పుడు భీమ్స్ అన్న కొంచెం మారుస్తాడు, లడ్డు తీసేసి నా పేరేసి. అవును, ఎంతకీ డేట్ ఫిక్స్ అయిందా? తొందరలో చెప్తామండి. అంటే మరి ఇద్దరు డేట్లు తీసుకోవాలి కదా, వీళ్ళిద్దరు డాన్స్ చేస్తా ఉంటున్నారు కదా. అవును, బిజీ అయిపోతారు సార్, నాకు కూడా అదే షూట్ క్యాన్సిల్ చేస్తాం సార్ డాన్స్ కి. పెళ్లి కోసం ఎలాంటి షూట్ మళ్ళీ మన సినిమా అవుతుంది అది. ఈవెన్ మ్యారేజ్లో లడ్డు గాని పెళ్లి సాంగ్ మ్యారేజ్లో ఎలా ఉంటుందో అలాగే ఐటమ్ సాంగ్స్ విషయానికి వస్తే స్వాతిరెడ్డి సాంగ్ కూడా అంతే ఇది వచ్చింది. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ రీల్స్ చేసుకోమంటున్నారు, మీమ్స్ చేసుకోమంటున్నారు, ఏంటి ఆల్రెడీ వచ్చినాయా మీ దాకా మీమ్స్? చాలా మీమ్స్ వచ్చాయి సార్. అంటే మ్యాడ్ 1 పైన చాలా మీమ్స్ వచ్చాయి కదా సార్. సో అదే రెఫరెన్స్ లో లిరిక్స్ రాశారనమాట. అలా టీజర్ మీద కూడా చాలా వచ్చాయి సార్, చాలా మీమ్స్ వచ్చాయన్నమాట మ్యాడ్ 1 టైంలో. ఓకే బాయ్ సరే నాతో ఉన్నారు, ఓకే బాయ్ మామూలుగా వెళ్ళలేదని. సో అందుకనే ఆ రెఫరెన్స్ లో ఆ లిరిక్స్ అలా
సో మీ మీద ఈ వచ్చిన మీమ్స్లో ది బెస్ట్ అంటే ఏది? సార్ మ్యాడ్ 2 సరిగ్గా ఫాలో అవుతుంది సార్. మీమ్స్ ఏమొచ్చాయి మ్యాడ్ స్క్వేర్ మీద. మ్యాడ్ 1 మీద మాత్రం నాది లడ్డు మామది స్వాతిరెడ్డి ఫస్ట్ పార్ట్లో ఇద్దరు తాగుతున్నప్పుడు వస్తుంది చిన్నగా సాంగ్. ఆ ఒక్క బిట్ని మాత్రం ఎన్ని వాటికి వాడారంటే వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్ వరకు ప్రతి దానికి వాడేశారు సార్. నా ఫేవరెట్ ఏంటంటే ఇది వెరీ రిలేటబుల్ మేము కాలేజ్కి అబ్బాయిని చదువుకోవడానికి పంపిస్తే వాడు బాగా చదువుకుంటాడు అన్నట్టు మనోడు తీసినట్టున్నారు అక్కడ టాపర్లా ఉంటాడు కదా కింద వాట్ ది రియాలిటీ ఇస్ యాక్చువల్లీ అని చెప్పి నువ్వు లడ్డు మామ డాన్స్ చేసేది ఇలా 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 ఉండదు టూ గుడ్. అది చాలా బాగుంది. బాస్కెట్బాల్ మ్యాచ్ కోసం గొడవ అయిపోయిన తర్వాత కాలేజ్ గొడవ అయిపోయిన తర్వాత డీడీ గడ్ మోటివేట్ చేస్తాడు, అన్న ఈసారి గెలుస్తున్నాం అనేది. అది మా అందరు మొహాలు కట్ చేసి విరాట్ కోహ్లీ ఫేస్, రోహిత్ శర్మ ఫేస్ పెట్టి మన వరల్డ్ కప్ కి పెట్టారు. నేను పోస్ట్ కూడా చేసేది. దట్స్ మై ఫేవరెట్ సార్. అదైతే భలే అనిపించింది. అది అంటే ఇదిరా సక్సెస్ కొట్టేసాం, మేము అయిపోయామంటే సక్సెస్ కొట్టేసాం. ఇవన్నీ చాలా వచ్చాయి సార్ అలా మీమ్స్, భయంకరంగా వచ్చారు మీమ్స్ అయితే ఆ టైంలో. సో 22nd అంటే రేపే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. అవును సార్. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే జనరల్గా యూత్ అంటే క్రికెట్కి పిచ్చ ఇది ఉంటుంది కదా. అంటే యూజువల్గా చూస్తాం సార్ బేసిక్గా థియేటర్లో ఐపీఎల్ టైంలో కరెక్ట్గా ఇలా ఫోన్ పెట్టుకొని ఇంకా ఫ్యామిలీ తీసుకెళ్తుంది, ఇంకా వీళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. మ్యాచ్ చూడబుద్ది వద్ది, సినిమా చూడబుద్ది వద్ది, అలా ఫోన్ పట్టుకొని చూస్తారు. అలా చూస్తారు అనుకుంటున్నాను సార్ మా సినిమా. ఇంట్రెస్ట్ కోసం కదా సార్ బేసిక్గా. ఇప్పుడు మ్యాచ్లో ఏం జరుగుతుంది అమ్మ నెక్స్ట్ ఏంటి అన్న దీనికోసం చూస్తారు కదా. ఆ ఫీలింగ్కి ఏమాత్రం తీసుకోకుండా మ్యాడ్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇది అదే లెవెల్లో సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. సార్ భయం లేదు సార్. బ్రో అన్నట్టే తెలుగు ఆడించింది అస్సలు డౌట్ లేదు సార్. వాళ్ళు ఏం జరుగుతున్నా సరే అన్ని ఫోన్లో చూసుకుంటారు, కానీ థియేటర్ మాత్రం ఉండాలి. అలాగే క్రికెట్ కూడా వదులుకోరు మళ్ళీ. సో అదేం లేదు సార్. ఒకవేళ ఈరోజు మిస్ అయినా రేపు చూస్తారు సినిమా. సో ఇద్దరు నితిన్లకి పోటీగా నితిన్ సినిమా వస్తుంది ఏంటి సార్? పోటీ అనేది చాలా పెద్ద పోటీ. మేము 2023లో డెబ్యూ చేసాం సార్. నితిన్ అన్న 2003లో చేశారు సార్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న సార్ సార్ ఇవన్నీ ఇలాంటివి యాడ్ చేసి సినిమాలో బాగుంటాయి సార్. ఇవన్నీ యాడ్ చేసి సార్ నేను మాట చెప్తాను సార్. నేను ఎప్పటి నుంచో నన్ను అడిగితే చెప్తాను వెయిట్ చేస్తాను సార్. నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఒక వెబ్ సిరీస్ చేశాను సార్. అఫ్కోర్స్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు తెలుగు వెబ్ సిరీస్ అప్పట్లో చాలా ఇంకా అంత హై రాలేదన్నమాట. ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ అంటూ ఎవరన్నా నాకు మెసేజ్ చేసిందంటే అది నితిన్ అన్న సార్. నా దగ్గర ఇంకా స్క్రీన్ షాట్ ఉంది, నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా చేసుకున్నాను సార్. అది నితిన్ అన్న వాజ్ ఫస్ట్ పర్సన్. సంగీత గురించి మాట్లాడాలి, ఇద్దరు నితిన్లకి పోటీగా లేదు సార్. నేను వాళ్ళు డిఫెండ్ చేసి చెప్తాను సార్. మా సినిమా పోటీయే కాదు సార్, మా సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం సార్. అది చాలా పెద్ద సినిమా సార్. అది డామినేట్ అనేది. నితిన్ అన్న వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు మెసేజ్ సేయింగ్ చాలా బాగా చేసావు బ్రదర్. మీరు హంబుల్ గా పోటీ కాదు అంటున్నారు, కానీ ఆడియన్స్ లో ఆల్రెడీ సార్ ఆడియన్స్ ఏమంటున్నారో మాకు తెలియదు సార్, మేము కంట్రోల్ చేయలేము. కానీ మా సైడ్ నుంచి మేము పోటీ అని అనుకోలేము సార్. చాలా పెద్ద తప్పు సార్ అది. నితిన్ అన్న ఇస్ సచ్ ఎ సీనియర్ హీరో సార్. నాకు 4 ఏళ్ళు ఉంటాయి సార్. నేను ఫస్ట్ జేమ్ చూసినప్పుడు పోటీ ఏంటి సార్, టూ మచ్ సార్. అసలు పోటీ అనేది చాలా రాంగ్ వర్డ్ సార్. ఇది మేము యాక్చువల్లీ వీ ఫీల్ వెరీ ప్రివిలేజ్ సార్. నితిన్ అన్న సినిమాతో పాటు మా సినిమా వస్తుందంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఒక నితిన్ అనే కాదు, ఈవెన్ మోహన్ లాల్ గారి సినిమా కూడా వస్తుంది సార్. అది అన్నీ అవును సార్. ఇక మోహన్ లాల్ గారి సినిమా కూడా మేలే చెప్తాం సార్. అది ఇంకా అది మలయాళం సినిమా కాబట్టి మేము అనలేదు సార్. అది సల్మాన్ ఖాన్ గారి సినిమా అది కూడా అంటే దాని మీద బజ్ లేదు కదా. మాకు తెలియదు ఇలాంటి మాటలు అన్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు సార్. ఇప్పుడు బాలీవుడ్ కూడా మమ్మల్ని కాంట్రవర్షియల్ లాగేస్తారు సార్. ఓకే, ప్రొడ్యూసర్ వంశీ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, అసలు ఈ సినిమా థియేటర్లోకి వచ్చి వెళ్ళిన దాకా నాన్ స్టాప్ నవ్వులు ఉంటాయి, సబ్జెక్ట్ లేదనేది పక్కన పెడదాం. ఆయన ఎటు సబ్జెక్ట్ లేదు, నవ్వించడమే మా ధ్యేయం అన్నాడు. దానికి తగ్గట్టే ఈవెన్ టీజర్ కూడా అలాగే ఉంది, దాని రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. సో ఆయన కాన్ఫిడెన్స్కి ఏంటి, మీరేమంటారు ఆయన కాన్ఫిడెన్స్ గురించి? వంశన్న చాలా అంటే తెలివైన ఆయన సార్ ఈ విషయంలో. ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారంటేనే సగం ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారప్పుడే మా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది యాక్చువల్లీ. ఆయన చూసి ఆయన యూజువల్లీ అంత ఈజీగా ఏది నచ్చదు ఆయనకి, ఊరికే ప్రతి చిన్నదానికి నవ్వే మనిషి కూడా కాదు. అలాంటిది ఆయనే పెళ్లి సీక్వెన్స్కి కింద పడి మరీ నవ్వారంటే అప్పుడు ఓకే నిజంగా ఇది చాలా ఫన్నీ ఉంది, జనాలు సీట్ల నుంచి పడిపోయి మరి నవ్వుతారు అన్న ఫీలింగ్ అప్పుడు వచ్చింది సార్ మాకు. సో వంశన్న జడ్జ్మెంట్ మీద మా అందరికీ అంత నమ్మకం ఉంది యాక్చువల్లీ. మన ఇంటర్వ్యూలో వంశీ చెప్పిన మాటలను బట్టి చూస్తే మ్యాడ్ స్క్వేరు అలాగే టిల్లు
ఈ 2 సినిమాలని మిక్స్ చేసి అది మ్యాడ్ క్యూబ్ ఉంటుందా టిల్లు క్యూబ్ ఉంటుందా తెలియదు కానీ సార్ ఉంటే అన్నారా అది ఏంటి అసలు మీ మధ్య ఏమన్నా అది డిస్కషన్ జరిగింది? అంటే మన ఇంటర్వ్యూలో మాట్లాడడం కానీ సార్ డైరెక్ట్ డిస్కషన్ ప్రెస్ మీట్లో ఫస్ట్ టైం అన్నాడు అలా. అది కూడా ఇలాగే ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు ఎవరు అడిగితే అప్పుడు వంశీ ఒకటే మాట్లాడి అది కూడా మేము అంటాం సార్. అది ఏమన్నా జరిగితే అది కళ్యాణ్ గారే ప్లాన్ చేయాలి. టిల్లు క్యూబ్కి కళ్యాణ్ రైట్ చేయబోతున్నాడు అనేది వచ్చింది బయటికి. సో ఆటోమేటిక్గా కళ్యాణ్ అన్నప్పుడు ఇది పాసిబిలిటీ ఉంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో సబ్జెక్ట్ కానీ ఏమైనా డిస్కషన్ జరిగినాయి అసలు జస్ట్ వర్క్ అది బయట వచ్చింది అంతే. ఇప్పటికైతే మ్యాట్ 2 పైన చాలా బిజీగా ఉన్నారు సార్. ఆయన అయితే మాకు కూడా దొరకట్లేదు బేసిక్. సిద్ధు గారు ఇస్ వెరీ బిజీ విత్ హిస్ ఫిల్మ్స్. జాక్ వస్తుంది, చాలా చేస్తున్నారు కదా సిద్ధార్థ్. తెలుసు కదా వస్తుంది. తెలుసు కదా సో ఈవెన్చువలీ తర్వాత ఎప్పుడన్నా అందరికి కుదిరినప్పుడు ఒక ప్రాపర్ సబ్జెక్ట్ దొరికినప్పుడు సార్ అది మెయిన్ సార్ అది. ఈవెన్ ఇప్పుడు కళ్యాణ్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తను యాక్ట్ చేసి చూపిస్తాడు కదా. అవును సార్. సో తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. అసలు డబ్బింగ్ అప్పుడు కూడా అండి, అంటే మా డైలాగులు కూడా ఆయన ఫిల్లింగ్ వేసి పంపించేస్తూ ఉంటాడు అనమాట. అది కూడా ఎవరి జోన్లో వాళ్ళ జోన్లో డబ్బింగ్ చేసి పంపిస్తారు ఆయన. డాన్సర్, అన్ని వెరీ గుడ్ సింగర్, బాలుగాని ఇంటికాడ పాట, అన్ని కళలు ఉన్నాయి ఆయన. ఆయన మంచి యాక్టర్, ఆయన మంచి రైటర్, ఆయన మంచి డైరెక్టర్, వాట్ నాట్ అలా ఉంటుంది ఆయనతో. ఓకే, అనుదీప్ ఏంటి ఫస్ట్ మ్యాడ్లో ఒక చిన్న ఇది రోల్, ఇందులో కూడా తన అతిథిగానే ఉంటాడా లేదంటే? అతిథిగానే ఉంటాడు సార్. ఆయన మాకు చాలా కలిసి వచ్చిన అతిథి, అందుకే మళ్ళీ పిలిచాము. మా సెంటిమెంట్ నిన్న వచ్చారు రోయ్ సాంగ్ కూడా లిరిక్స్ రాసిన అనుదీప్ అనే. ఓకే, సో మాకు ఆయన సెంటిమెంట్ సార్, ఆయన మాకు లక్కిచ్చాం అంతే అంతే. ఏంటి ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా నెక్స్ట్ ఏంటి అంటే వాట్ నెక్స్ట్? మ్యాడ్ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నాం సార్. సో కరెక్ట్ టైం చెప్తాం సార్. అంటే ఫస్ట్ ఇంకా మ్యాడ్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి ఏదో ఆలోచించాలని అనిపిస్తుంది, కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఫీలింగ్లో ఉండాలని సార్. నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి, మా ఫ్రెండ్స్తో ఉన్నాను కాబట్టి ఇంకా వేరేది ఆలోచించకుండా వీళ్ళతో ఉండాలనిపిస్తుంది సార్ నాకు. మీ సినిమా ఏదో జరుగుతున్నట్టుంది ఆల్రెడీ? లేదు సార్, నేను కథలు వింటున్నాను సార్. తొందరలోనే ఏదో ఒకటి సైన్ చేస్తాను సార్. సితార ఆల్రెడీ ఏమి బుక్ చేయలేదా మిమ్మల్ని? అంటే వాళ్ళ దుడ్లో ఏం కట్టేసుకోలేదు. మా ముగ్గురికి ఛాన్సెస్ ఇస్తారు సార్, వాళ్ళు బుక్ చేయాల్సిన అవసరం లేదు సార్. వీఆర్ ఆల్వేస్ కథ ఉంది చేయాలంటే మేము చేస్తాం సార్. ఈ బుక్ చేయడం అని లేదు, మాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది. చిన్నబాబు గారు టువర్డ్స్ వంశీ అన్న టువర్డ్స్ సితార. సో వీ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు దెమ్. వంశీ అన్న దగ్గర అయితే అగ్రిమెంట్ ఉండదు, సంతకం ఉండదు, ఏముండదండి. అలా పిలిస్తే చేస్తాం. ఇంతకీ మ్యాడ్కి పారితోషికాలను పెంచారా మరి? అయ్యో ఓకే సార్, వి ఎంజాయ్డ్ అ లాట్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. కానీ పారితోషికాలు అవన్నీ మేబీ సబ్జెక్ట్ అయిపోతాయేమో కానీ సార్, ఎప్పుడు ఆర్టిస్ట్ని అన్సాటిస్ఫైడ్గా ఎప్పుడు ఉంచలేదు సితారా సైడ్ నుంచి. దే ఆర్ ఆల్వేస్ పీపుల్ హూ మేడ్ అస్ హ్యాపీ. చిన్న ప్రాబ్లం ఉన్నా సరే దే నెవర్ వాంటెడ్ అస్ టు వర్క్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు పని చేయాలి, ఇలాంటి ప్రెషర్లు ఎప్పుడు పెట్టలేదు సార్. 100% మేము సెట్కి హ్యాపీగా రావాలని ఎక్స్పెక్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ కాబట్టి మేము సితారాకి చాలా రుణపడి ఉన్నాం సార్ యాక్చువల్లీ. అవును సార్, ప్రొడక్షన్ చాలా బాగుంటుంది సార్. ఓకే, నిజంగా సార్, నేను జోక్ చేయలేదు, యాక్చువల్లీ తెలియదు. సితారాలో సినిమాలు జరుగుతున్న ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. ఓకే, ఫైనల్గా ఆడియన్స్ ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మ్యాడ్ వన్ ఎందుకు చూడాలి? మేము ఉన్నాం కాబట్టి సార్. బాగానే ఎక్స్ట్రా అవసరం మనకి. మ్యాడ్ వన్ ఎందుకు చూడాలి అడిగినప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఒకసారి నమ్మి రండి అని చెప్పి మాట చెప్పాను సార్. అప్పుడు వాళ్ళు నమ్మి వచ్చారు సార్. అదే నమ్మకంతో డబల్ ఫన్ ఉంటుందని చెప్తున్నాం సార్. ఫన్ సినిమాకి వస్తే మీరు ఫన్ కోసమే రండి, మీరు కట్టే ప్రతి టికెట్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం సార్. అంతేనా? అంతే సార్. ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. గివింగ్ ఎంటర్టైన్మెంట్, వచ్చి ఎంజాయ్ చేయండి. వి గివ్ ఎంటర్టైన్మెంట్, యూ టేక్ ఎంటర్టైన్మెంట్. దట్స్ ఆల్. మ్యాడ్కి ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు వంశీ గారు, ఈ సినిమా నచ్చకపోతే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. దాని తర్వాత మన సంగీత్ ఇచ్చాడండి ఆఫర్. అట్లా కొంచెం ఎనర్జీ మిస్ ఊరుకుంటే మర్చిపోలేదు. ఈసారి మీరు నచ్చపోతే హీరోలు తెప్పిస్తాడు వంశాలు. అయ్యో వంశన్న రెమ్యునేషన్ అలా ప్లాన్ చేశాడు. అది దాంట్లో మిగిలింది మీకు.
అంటే అలా వచ్చాడు యాక్చువల్గా మరి అందులో మీ షేర్ ఉంటుందా లేదా ఉంటే సార్ అయ్యో మ్యాడ్ లో ఒక్కటి చేసిన అందరూ ఒకటే సార్ నేను నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మ్యాడ్ 1కి మమ్మల్ని మేము ఎవరైనా జనాలు తెలియదు సార్, మమ్మల్ని నమ్మి సినిమా చేయడం ఎక్కువ. అలాంటప్పుడు జనాలు రావడానికి ఏదో ఒకటి చెప్పాలి, మీరు నవ్వకపోతే మేము డబ్బులు తిరిగిస్తాను. ఇప్పుడు ఆయనకు అవసరం కనిపించలేదు సార్, కాకపోతే నేను సెంటిమెంట్ బ్రేక్ చేయొద్దని ఆయన ఆ మాట అన్నాడు సంగీత అంతే. ఓకే, సో అలాంటి అవసరం రాదు అని జనాలకి ఇచ్చారు, మాకే ఇస్తాడేమో ఆయన. మా ప్రొడ్యూసర్ బంగారం సార్, ఆయన బంగారం అమ్మేలా చేయండి. సో ఇలాగే థియేటర్లో కూడా ఆడియన్స్ హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, చూశారు కదా మ్యాడ్ గ్యాంగ్తో స్పెషల్ సిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ అప్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.